హాయ్ భార్గవరావు. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు? బాగున్నామండి. అంటే యాక్చువల్గా సీరియల్లో అంటే జనరల్గా ఎక్కువగా ఫిమేల్ క్యారెక్టర్స్కి ఫిమేల్ లీడ్స్కి ఎక్కువ ఉంటుంది. సో దాంతో ఏంటంటే మేల్ లీడ్స్ అనేది కొంచెం ఇదవుతూ ఉంటారు. బట్ కాకపోతే మరి ఈ సీరియల్కి వచ్చేసరికి ఏంటంటే అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తుంది. ఎస్ సార్. సో మొత్తం టీజర్లో కూడా మీరు కనిపించారు యాక్చువల్గా. సో రోజాతో హౌస్లో ఎంటర్ కాబోతున్నారు. ఇంకోటి నాకు ఈ సీరియల్ కనిపించిన ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సీరియల్ పేరు చామంతి, వాళ్ళ అక్క పేరు రోజా. అంటే మొత్తం అన్నీ కూడా ఫ్లవర్స్ అంటారు కదా, ఆడవాళ్ళని పూలతో పోలుస్తుంటారు కదా ఉంది. సో మరి ఈ క్యారెక్టర్, మీ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే కనుక ఏం చెప్తారు ఈ సీరియల్? నా క్యారెక్టర్ పేరు వచ్చి అరుణ్ కంటమనేని అని. కంటమనేని. కంటమనేని. సో క్యారెక్టర్ వచ్చి ఒక ఓనర్ ఆఫ్ ద ఎయిర్లైన్స్. సో ఒక రిచ్ ఆరోగెంట్ యాటిట్యూడ్ అలాంటి క్యారెక్టర్. నా రియల్ లైఫ్ క్యారెక్టర్కి చాలా కాంట్రాస్ట్గా ఉంది. రియల్ లైఫ్లో అలా లేదు. నేను చాలా జోవియల్ ఫన్ ఓకే అట్లా ఉంటా. కానీ క్యారెక్టర్ వచ్చి రియల్లీ ఛాలెంజింగ్ ఫర్ మీ. ఎందుకంటే నేను రియల్గా ఉండడం, ఇక్కడ కొంచెం హోంవర్క్ అని చేయాలి. స్టార్టింగ్ కొంచెం చాలా నర్వస్ అయ్యాను. మా డైరెక్టర్ గారు భార్గవ్ అని వాళ్ళు వచ్చి నన్ను గైడ్ చేసి ఇలా చేయొద్దు, ఇలా చేయాలి, దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్, దిస్ ఈజ్ హౌ టు యూ బిహేవ్ అని చాలా చిన్న చిన్న పాయింట్స్ కూడా సరిదిద్ది చేపించారు. ఏం చేయలేదు, వాళ్ళే చేపించారు. ఈ మొత్తం క్రెడిట్స్ కూడా మా డైరెక్టర్ సార్కి వాళ్ళ టీంకే పోవాలి. ఓకే. అంటే యాక్చువల్గా మీ రియల్ లైఫ్కి టోటల్గా కాంట్రాస్ట్ ఉన్న క్యారెక్టర్ అన్నప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగానే అంటే చేయడానికి నర్వస్నెస్ ఉంటుంది, తర్వాత కానీ బిహేవ్ చేసిన తర్వాత వేరే ఆర్టిస్టుల రియాక్షన్స్ ఉంటాయి కదా, అవి కూడా కొత్తగా అనిపిస్తాయి మనకి యాక్చువల్గా. సో మరి క్యారెక్టర్లో టోటల్గా జెల్ అవ్వడానికి, సో దాంట్లో లివ్ ద క్యారెక్టర్ అనే దానికి ఎంత అలా ఆ స్పేస్కి ఎంత టైం పట్టింది యాక్చువల్గా? సార్ చాలా టైం పడుతుంది. చాలా టైం పట్టింది. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్న క్యారెక్టర్ వచ్చి సెట్లో ఉండకూడదు, సెట్లో ఉండే క్యారెక్టర్ వచ్చి ఇంట్లో ఉండకూడదు. సో మెయింటైన్ చేయాలి. సో వచ్చినప్పుడు ఓకే ఫైన్, నేను ఇప్పుడు భార్గవరామ్ కాదు, అరుణ్ కంటమనేని. సో అలా తీసుకోవడానికి దాంట్లో లోపల దూరడానికి చాలా టైం పడుతుంది. కానీ మా డైరెక్షన్ టీం చూసుకుంటారు. సో అయితే యాక్చువల్గా ఇలాంటి క్యారెక్టర్స్ ఏంటంటే ఇప్పుడు అంటే లీడ్ క్యాస్ట్ ఉండడం అనేది వేరు, ఈ సపోర్టింగ్ రోల్స్లో ఉండి మనకంటూ మనం ప్రూవ్ చేసుకుని మనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ కదా. సో దానికోసం అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇంకా టైం పడుతుంది నేను ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కానీ చేయడానికి కానీ అన్నారు. సో మరి ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి మధ్య ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ అనే దానికి సో ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు దాన్ని? అంటే నేను కొంచెం రెఫరెన్స్ తీసుకుంటాను. సో బిజినెస్ పర్సన్ ఎట్లా ఉంటారో, హౌ దే బిహేవ్, హౌ దే యాక్ట్, హౌ దే స్పీక్, హౌ దే వాక్, హౌ దే క్యారీ దర్ యాటిట్యూడ్, అదని నేను చూసుకుంటాను. ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను. సో మరి ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్కి మీరు తీసుకున్న రెఫరెన్స్ ఏంటి? అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ చాలా హంబుల్గా ఉంటాడు కదా ఆ సినిమాలో. అరగెన్స్ అదంతా అంటున్నారు. ఇట్స్ నాట్ అరగెన్స్, స్టేచర్ అండ్ వాక్ అండ్ ఆరా క్యారీ చేస్తారు కదా. అవునవును. హీఈస్ స్టిల్తీ రిచ్ అని. సో అది నా బాడీలో సెట్ అవ్వదు. సో సెట్ చేసుకుంటూ ఉన్నా. సో మీ డైరెక్టర్ గారు కూడా అదే చెప్పారా? భార్గవ్, నువ్వు భార్గవ్ కాదు, ఇప్పుడు అరుణ్ కంటమనేని, లైక్ దాట్ అని చెప్తూ ఉంటారు. అంటే నేను అంటాం ఇప్పుడు అత్తారింటి దారేదిలో పవన్ కళ్యాణ్ కైండ్ ఆఫ్ ఇదన్నారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అని ముందే చెప్పారా? మీకు చెప్పినప్పుడు డిస్క్రైబ్ చేసినప్పుడు ఎలా డిస్క్రైబ్ చేసినప్పుడు అట్లాగే చెప్పారు. సో ఊహించుకో పవన్ కళ్యాణ్ ఊహించుకున్నాను. అట్లీస్ట్ వాళ్ళ లెవెల్ లేకపోయినా దాంట్లో 10% అయినా చేయాలి అని చాలా తపన పడుతుంది. అంటే రిగార్డింగ్ మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది లెవెల్, లేదంటే రేంజ్, అవన్నీ కూడా అవి అదర్ దెన్ మన క్యారెక్టర్ పక్కన ఉండే విషయాలు అవన్నీ కూడా. సో మరి అంత రిచ్గా అంత అరోగెంట్గా ఉండే అరుణ్ ఎలా పడిపోయాడు మరి రోజాకి? అది డైరెక్టర్ సార్, స్టోరీ రైటర్ అంటే అది ఓకే, బట్ కాకపోతే నేను అంటాం స్టోరీలో గురించి మాట్లాడితేనే యాక్చువల్గా అంటే మాకు స్టోరీ ఇంకా పూర్తిగా తెలీదు. మాకు ఆ పోర్షన్స్ అంతే చెప్తారు. సో అకార్డింగ్ టు దేర్ ఇన్స్ట్రక్షన్ వి యాక్ట్. సో ఇంకా లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ అదంతా ఇంకేం షూట్ కాలేదా? లేదు సార్. సో మరి ఇంతమంది అంటే మిగతా సినిమాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరో వాళ్ళు వస్తారు, చేసుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ సీరియల్లో ఏంటంటే చాలామంది క్యాస్ట్ ఉంటారు, అంటే ఒకే దగ్గర ఉంటారు. ట్రావెల్ అనేది వెళ్తూ ఉంటుంది. పొద్దున్న నుంచి వెళ్తే ఈవినింగ్ వరకు, అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ కాల్ షీట్ మీకు 9 to 10 అవర్స్ ఉంటుంది. సో మరి ఒక ఫ్యామిలీ లాగా ఇదైపోతూ ఉంటారు కదా. మరి మీ రియల్ లైఫ్కి ఇక్కడున్న ఈ ఫ్యామిలీకి ఏమైనా సెట్ అయిందంటే మిగతా వాళ్ళు అందరితో? ఇప్పుడు ప్రభాకర్ గారు లాంటి సీనియర్ ఉన్నారు, మౌనిక వీళ్ళందరూ ఉన్నారు కదా. సో ఎలా ఉంటుంది వాళ్ళతో మీకు? బాగుంటారు సార్. ప్రభాకర్ సార్ అయితే
హీఈస్ యంగ్ ఎట్ హార్ట్ చెప్తూ ఉంటారు, సో గైడ్ చేస్తూ ఉంటారు. బుల్లితెర మెగాస్టార్. బుల్లితెర మెగాస్టార్. ఓకే. సో చెప్తూ ఉంటారు ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని. సో వాళ్ళ సజెషన్ తీసుకుంటూ ఉంటాను. మోనికా మ్యామ్ కూడా అంతే, వాళ్ళు కూడా మంచిగానే చెప్తారు, హాయ్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, బాగా చేయండి అని చేస్తూ ఉంటారు. ఇంకా శ్రియా మ్యామ్ కూడా అంతే, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మా మదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఓకే. సో ఇంకా మా ఫాదర్ క్యారెక్టర్ వచ్చి శశిధర్ సార్, వాళ్ళు కూడా చాలా జువెల్, చాలా సపోర్ట్. ఇలా చేయి భార్గవ్, ఇలా చేయి, ఇలా ఉంటావు, నువ్వు చూడడానికి ఇలా ఉన్నావు, ఇలా క్యారీ చేయని వాళ్ళు కూడా సజెషన్ ఇస్తూ ఉన్నారు. అండ్ మేఘనా మ్యామ్, ఐశ్వర్య మ్యామ్ అండ్ ఆశిష్ సార్, ఆల్ ఆర్ సచ్ ఏ లవ్లీ పర్సన్స్. సో మరి ఇంతమందితో అంటే ఛాలెంజింగ్ ఏంటి చాలా క్యారెక్టర్స్ చేసి వచ్చారు, దే హ్యావ్ క్యారీడ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మరి వాళ్ళతో చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, అంటే కంఫర్టబుల్గా ఉంటుందా లేదంటే వన్ మోర్ చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? మచ్ కంఫర్టబుల్ సార్. ఎక్కడ కూడా వాళ్ళు మేము పెద్దవాళ్ళు, నువ్వు కొత్తగా వచ్చావు అని ఏ డిఫరెన్సెస్ చూడలేదు. వాళ్ళు నన్ను కూడా కల్పించుకున్నారు. సో ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు సార్. ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు. అంటే యాక్చువల్గా కొత్తగా వస్తున్న ఆర్టిస్టులు ఎవరైనా కూడా బేసిక్గా సినిమాలు, వెబ్ సిరీస్లు ఎంటర్ కానీ సీరియల్స్లో కూడా వస్తారు కానీ, బట్ కాకపోతే ఏంటంటే తక్కువ మంది వస్తారు. బట్ వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం దొరకడం అనేది కూడా దట్స్ ఏ రేర్ ఆపర్చునిటీ అనమాట యాక్చువల్గా. సో మరి మీకు అంటే ఇటు ఎలా ట్రై చేశారు ఈ దీంట్లో ఆపర్చునిటీ అనేది ఎలా? అంటే నేను కన్నడలో చేస్తున్నాను, అక్కడ ఫిల్మ్స్ చేస్తున్నాను. సో ఆ తర్వాత నా ప్రొఫైల్ తెలుగుకి వచ్చింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చాలా హెల్ప్ చేశారు, వాళ్ళ నుంచి వచ్చింది. అప్పుడు నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు పిలిపించారు, స్క్రీన్ టెస్ట్ చేశారు. ఓకే సెట్ అవుతాను, మళ్ళీ పిలిపిస్తాను ఫోన్ చేశారు. సో తర్వాత క్యారెక్టర్ గురించి డిస్క్రిప్షన్స్ అని ఇచ్చారు. సో ఎలా చేయాలి, ఓకే ఫైన్, ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ దట్ టైం. మరి కన్నడ అంటున్నారు, తెలుగు ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు? సార్ ఫిలం చూస్తున్నాను, సినిమాలు చూసి నేర్చుకున్నదేనా? నేను ఫస్ట్ ఫిలం చూసింది నాగ్ సార్ది, మాస్. ఓకే, మాస్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఒక 10 years బ్యాక్. సో చాలా నచ్చింది. అక్కడి నుంచి రెగ్యులర్గా ఎలా కన్నడ ఎలా చూస్తానో తెలుగును అలాగే చూస్తున్నాను. ఓకే, మరి లాస్ట్ సినిమా ఏం చూసారు? లాస్ట్ సినిమా దేవరా. సార్ మరి పుష్పాన్ మధ్యలో లేదు సార్, షూటింగ్ షెడ్యూల్. ఓకే, అంటే మీకు ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు అంటే యాక్టింగ్లోకి రావాలి లేదంటే ఇలా చేయాలి ఇలా? అంటే నాకు కన్నడలో సుదీప్ సార్ ఉన్నారు, సుదీప్. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళ దగ్గర కూడా పనిచేశాను. పనిచేశారు? ఏం చేశారు వాళ్ళ దగ్గర? అంటే ఒక 2 filmsకి బాడీ డబుల్. ఓకే. అండ్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటే ఇట్లా కూర్చొని, ఓ దిస్ ఈస్ ద సిచ్యువేషన్, ఓ ఈ సిచ్యువేషన్ ఉంటే ఇలా యాక్ట్ చేయాలి. అండ్ ఆల్ నో హీఈస్ ఎ వర్సటైల్ యాక్టర్. సో హీఈస్ మై ఇన్స్పిరేషన్ ఆల్ టైమ్. అంటే బాడీ డబుల్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు రిస్కీ షాట్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే డ్యూయల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు వాడతారు కదా. మరి సో ఏ సినిమాలో చేశారు బాడీ డబుల్ ఆయనకి? ఫస్ట్ కోటిగొబ్బ 3 అని, ఇక్కడ K3 అని రిలీజ్ అయింది. తర్వాత విక్రాంత్ రోణ అని, అదొక 2 schedules చేశాను. తర్వాత కోవిడ్ అదేని వచ్చి హాఫ్లో డ్రాప్ అయిపోయింది. సో ఆ రెండు అంటే ఎలాంటి సీన్స్లో చేశారంటే బాడీ డబుల్ అంటే? అంటే రిస్కీ స్టంట్స్ ఉండేవా లేదంటే? కోటిగొబ్బ 3 ఫైనల్ క్లైమాక్స్ ఫైట్లో చేశాను. అంటే కొంతమంది ప్రొఫెషనల్ ఫైటర్స్ పెట్టుకున్నారు. కొన్ని సీన్లో అంటే వాడు హైట్ ఉన్నారు కదా, హైట్ సరిపోవాలి, సేమ్ కనిపించాలి. సో ఆల్మోస్ట్ నాది సార్ది సేమ్ హైట్ ఉంది, సేమ్ బాడీ స్ట్రక్చర్ సేమ్ ఉంది. సో ఈజీగా డూప్ చేయొచ్చు. ఓకే. సో విక్రాంత్ రోణ ఏమైందంటే కోవిడ్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది, నేను ఎక్కడో స్టక్ అయిపోయాను, వాళ్ళు పిలిపించినప్పుడు నేను రాలేకపోయాను. సో అది 2 schedules చేశాను. అంటే మరి బాడీ డబుల్ అంటే ఇప్పుడు మీరేమో కనిపించరు, ఓన్లీ మీ బాడీ ఉంటుంది కానీ బట్ మీరు కనిపించడానికి ఉండదు అక్కడ. సో ఎలా అనిపించేది? బట్ అంటే నేర్చుకోవడం ఇదంతా నాకు చాలా హ్యాపీ ఉంది సార్. ఎందుకంటే నా ఐడియా, నా ఇన్స్పిరేషన్తో వర్క్ చేశాను. సుదీప్ సార్ ఇస్ మై ఇన్స్పిరేషన్. సో నా ఇన్స్పిరేషన్తో వర్క్ చేయడం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే డైలీ చూస్తుండేవాడు, చూస్తూ నేర్చుకునేవాడు, వాళ్ళు కూడా ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. అంటే ఇప్పుడు మీకు బాడీ డబుల్ అన్నా కూడా ఇంకా ఆయనతో ఇంటరాక్ట్ అయ్యేంత ఉండేదా, మీకు స్కోప్ ఉండేదా? అంటే చెప్తారు ఇట్లా చేయి దిస్ ఈస్ ద వే అలా చెప్తారు సార్. సో మరి తెలుగు ఇండస్ట్రీలో అంటే ఎవరంటే ఇన్స్పిరేషన్ ఏం చెప్తారు? నాకు తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ అంటే నాకు ప్రభాస్ గారు. సో మరి ఒకప్పుడు అంటే బాడీ డబుల్గా చేశారు, ఇప్పుడు ఆల్రెడీ యాక్టర్గా మారారు కదా సార్. సో మరి ఇప్పుడు ఈ చామంతితో మీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాట్స్ యువర్ గోల్ అంటే ఏం చెప్తారు? ఏం కానీ గోల్ కానీ? సార్ ఈ ఆపర్చునిటీ వచ్చి నాకు రియల్గా సర్ప్రైజింగ్గా ఉంది అనిపించింది. ఎందుకంటే మనము తెలుగుకి వస్తామని కూడా అనుకోలేదు. సో సడన్గా వచ్చింది అండ్ దిస్ ఈజ్ ఏ హ్యూజ్ ఆపర్చునిటీ టు మీ.
ఈ ఆపర్చునిటీని సరియాద దారిలో యూటిలైజ్ చేసుకోవాలి, మంచి పేరు సంపాదించాలి, మా అమ్మ నాన్నకి మంచి పేరు తేవాలి. అంటే నా నుంచి కొంతమందికైనా ఎవరికైనా సహాయంగా ఉండాలి. బట్ ఈ ఏజ్లో ఏంటంటే ఇప్పుడు ఈ గోల్స్ అన్నీ బాగుంటాయి చెప్పడానికి వినడానికి మాకు ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే లైఫ్ అనేది నాట్ ఓన్లీ దీని మీదే ఉండదు కదా. సో అంటే యూత్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలా రకరకాలైనటువంటి డ్రీమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అదర్ దెన్ యాక్టింగ్ అండ్ అదర్ దెన్ దిస్ అంటే కనుక ఏంటి ఒక లైఫ్లో గోల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో అంటే ఆ గోల్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాను సార్, నేను యాక్టర్గా పుట్టలేదు కానీ యాక్టర్గా చావాలని ఫిక్స్ అయిపోయాను. సో అప్పటి నుంచి నేను దగ్గర 2015 ఎంటర్ అయ్యాను కన్నడ ఇండస్ట్రీకి. 2024 9 years అయింది. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఏ పని కూడా చేయలేదు, యాక్టింగ్. ఓకే. అయితే ఇప్పుడు మీరు కన్నడలో చేశారు, ఆల్రెడీ ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు కదా. సో అక్కడ ఇక్కడ మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి? అక్కడ కూడా సీరియల్స్ చేశారా? లేదు, ఫిల్మ్స్. అక్కడ ఓన్లీ ఫిల్మ్స్. మరి ఇక్కడ సీరియల్స్ చేస్తున్నారు కదా. సో ఇక్కడికి మీకు కనిపించిన డిఫరెన్స్ అంటే లాంగ్వేజ్ ఒకటే సార్ డిఫరెన్స్, మిగతా అంటే సేమ్ టు సేమ్. నేను అనేది ట్రీట్మెంట్ వైజ్ కానీ లేదంటే ట్రీట్మెంట్ బాగుంది లేదంటే కనుక షూటింగ్ స్పాట్లో వాళ్ళు బిహేవ్ చేసే తీరు కానీ లేదంటే షూటింగ్ చేస్తున్న టెక్నీషియన్స్ ఇది కానీ. అంటే స్కేల్ వైజ్ చూడాలంటే తెలుగు హ్యూజ్ స్కేల్ కన్నడ కంపేర్ చేస్తే. సో ఇక్కడ వచ్చి మనకి అంత కొత్తది. అక్కడ నాకు కొంచెం ఇక్కడ సెటిల్ అవ్వడం కొంచెం టైం పట్టింది, కానీ ఇప్పుడు సెటిల్ అయ్యా. అందరూ చాలా సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు. ఓకే, రిలాక్స్గా ఉండు, కామ్గా ఉండు అలా. ఓకే, మరి అంటే ఇప్పుడు మీ క్యారెక్టర్ వైజ్గా తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇంకా నెక్స్ట్ ఏం షేడ్స్ చూపించబోతున్నారు మాకు చామంతిలో? లైక్ ఎలా అంటే అమ్మకి ముద్దు బిడ్డ. సో దిస్ ఈజ్ క్వైట్ ఛాలెంజింగ్ ఫర్ మీ. సో ఎలా చూపించబోతారో నాకు ఇంకా తెలీదు. సో వాళ్ళు ఏం చెప్పినా 100% నేను ఇవ్వాలి. మా డైరెక్టర్ మరి ప్రొడ్యూసర్ అనుకున్నట్టు ఆ క్యారెక్టర్కి నాకు న్యాయం ఒదిగించాలి అంతే. అది తప్ప ఇంకేం లేదు, మైండ్లో లేదు సార్. అదే ఇప్పుడు అంటే యాక్చువల్గా మిగతా లాంగ్వేజెస్ వేరు, తెలుగును కన్నడ ఏంటంటే దగ్గరగా ఉంటాయి లాంగ్వేజెస్. తర్వాత అంటే రాసేది ఇది కూడా సేమ్ ఉంటుంది. సినిమాలు కూడా ఏంటంటే ఇక్కడ తెలుగులో రిలీజ్ అయిన యాజ్ ఇట్ ఈస్గా రిలీజ్ అవుతుంటాయి కదా, అక్కడ తెలుగులోనే రిలీజ్ అవుతుంటాయి ఎక్కువగా. డబ్బింగ్ అనేది చాలా తక్కువ ఈ మధ్యకాలంలో వచ్చింది కదా. సో మరి అంటే తెలుగు సినిమాలు చూసినప్పుడు మీరు ప్రభాస్ గారు అన్నారు. సో ఆయన క్రేజ్ ఎలా ఉంటుంది అక్కడ మామూలుగా? సార్ బీభత్సంగా ఉంటుంది సార్, నార్మల్ ఓపెనింగ్స్ కావు అక్కడ. సో మేము ఫస్ట్ షో అలానే చూస్తాం. కొన్నిసార్లు మిస్ అయినాయి టికెట్ ధరం వల్ల, ఎక్కువ క్రౌడ్ వల్ల. మీకు కూడా దొరకవు టికెట్స్? దొరకవు సార్. మీరంటే యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కదా. ఉన్నాం కదా సార్. ఫ్యాన్స్ వస్తే ఎవరైనా ఏంటి పో నేను చూస్తామంటారు. అంతేగాని నేను కూడా ఫ్యానే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ ఫ్యాన్, తర్వాత నేను యాక్టర్. సో నా ఫిలం వచ్చి ప్రభాస్ గారి ఫిలం వచ్చినా కూడా నేను ఫస్ట్ ప్రభాస్ గారి ఫిలంకి వెళ్తాను, తర్వాత నా ఫిలం. అలా ఉంది. ఓకే, మరి ఫస్ట్ మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఏమనిపించింది? బిగ్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు, సిల్వర్ స్క్రీన్ మీద అంటే కొంచెం ఉంటుంది సరే, అందరికీ ఉండొచ్చు, లైక్ నాకు కొంచెం ఉంటుంది. ఇంకొంచెం బాగా చేస్తుంటే బెటర్ ఉంటుంది. ఇలా చేశానేంటి అది ఓకే. బట్ ఎగ్జైట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా. మనం అంటే ఎప్పటి నుంచో కళ్ళగానే ఒక ఇండస్ట్రీలో మనం వచ్చాము, యాక్ట్ చేస్తున్నాము, మనం అక్కడ చూసుకున్నాం అనగానే ఒక ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్. మా అమ్మకి చూపించా, షీ వాజ్ వెరీ హ్యాపీ. తను హ్యాపీగా ఉంటే నేను ఫైన్, నేను సాధించినట్టే. అంటే అమ్మ కూర్చియా టోటల్గా ఇప్పుడు అంటే సీరియల్లో కూడా అమ్మకే ఇదే, బట్ రియల్ లైఫ్లో కూడా అంటే అమ్మ అంటే ప్రీతి, నానంటే గౌరవం, భక్తి. అక్కడ కూడా ప్రీతి ఉంటుంది, భయం కూడా ఉంటుంది కదా. భయం కూడా ఉంటుంది, చాలా ఉంటుంది. ఓకే, సో భయంతో కలిగిన భక్తి, భయం వల్ల వచ్చిన భక్తి అనమాట. బట్ అంటే మరి ఇప్పుడు మీరు అన్నారు నేను పుట్టేటప్పుడు యాక్టర్గా పుట్టలేదు, బట్ అట్ ద టైమ్ ఆఫ్ ఐ షుడ్ బి అన్ యాక్టర్ అన్నారు కదా. సో మరి అలాంటప్పుడు ఇంట్లో అమ్మ దగ్గర ఉండే ఫ్రీడమ్ వేరే ఉంటుంది, అమ్మకి ఏదైనా చెప్పుకోగలం. బట్ ఇలా యాక్టర్ అవుతారు అనగానే చాలామంది ఒప్పుకోరు వెళ్ళాను. బట్ మరి మీరు ఎలా కన్విన్స్ చేసుకున్నారు? మరి మీ ఫాదర్ ఏమన్నారు అని? అంటే ఇక్కడ సీరియల్లో శ్రియా మ్యామ్ మా అమ్మ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. వాళ్ళకి నేను ఫస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. హాయ్ మ్యామ్, మై సెల్ఫ్ భార్గవ్ అని. వాళ్ళు కూడా కేరళ నుంచి వచ్చారు. వాళ్ళు అంటే మనకి కమ్యూనికేషన్ వచ్చింది, కొంచెం తమిళ్ వచ్చు. సో స్పీకింగ్ ఇన్ తమిళ్. సో అప్పుడు వాళ్ళకి తెలిసింది నేను వాళ్ళేమని మంచిగా. తర్వాత జెల్ అయ్యింది. నౌ షీ కాలింగ్ మీ హాయ్ సన్, హౌ ఆర్ యూ, ఇప్పుడు వచ్చారా అని అడుగుతున్నారు. సో నేను హాయ్ మామ్, ఇప్పుడే వచ్చాను, అయిందా టిఫిన్ అయింది. సో అంటే మీకు ఆఫ్ స్క్రీన్లో కూడా ఒక బాండింగ్ అయితే డెవలప్, బాండింగ్ అయితే అందరితో బాండింగ్ పెరుగుతుంది సార్ ఇప్పుడు.
సో మరి మేఘనా మేడం ఎలాంటి అంటే కొన్ని ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారా, టిప్స్ ఇస్తున్నారా, లేదంటే ఎలా ఎలా ఉంటుంది వాళ్ళతో? మేఘనా మేడం అంటే కన్నడలో చేశారు, ఇప్పుడు కూడా తెలుగులో చేస్తున్నారు. సో బెంగళూరు నుంచి వాళ్ళు మన కమ్యూనికేషన్ అంటే ఈజీ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకే. సో మాట్లాడుతున్నాం, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఓకే. సో ఫీల్ ఫ్రీ, ఏదికి భయపడొద్దు. సో మీకు ఎలా కన్వీనియంట్ అవుతుందో అలా చేయండి, డైరెక్టర్ ఒకలా చెప్తే ఫాలో అవ్వండి ఫస్ట్ అని చెప్తూ ఉంటారు. మరి అంటే ఆవిడ చూడడానికి ఏమో సీరియల్లో పని మనిషి కైండ్ ఆఫ్ ఇదిలో కనిపిస్తున్నారు. సో మీరు ఎరగంటగా ఉండే మీరు ఆవిడతో అలాంటి హార్ష్గా బిహేవ్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్? ఇంకా మాది ఫేస్ ఆఫ్ అవ్వలేదు. ఓకే ఓకే. సో నెక్స్ట్ అయితే నేను స్టార్టింగే చెప్తాను, నేను చేసేదంతా యాక్టింగ్ ఏ మనసులో పెట్టుకోకుండా ఆవిడ తెలుసు కదా, ఆవిడ కూడా పెద్ద యాక్ట్రెస్. ఫస్ట్ మేము చెప్పాల్సింది మా రెస్పాన్సిబిలిటీ. సో ఇంతకు ముందు కూడా నేను అందరికీ చెప్తాను, ఏమైనా పొరపాటు స్టంట్ చేసేటప్పుడు అన్న ఏమైనా పొరపాటున తగిలితే ఏమనుకోకన్నా, పొరపాటు తగులుతుంది కావాలనుకోవట్లేదు. సో మనకు తగిలిన కూడా నేను అంటే పర్లేదన్నా. ఎస్ ఎస్. సో మొత్తానికి అయితే ఈ సీరియల్స్తో చామంతి అనే మెగా సీరియల్ తోటి మా ముందు రాబోతున్నారు. ఇంతకుముందు జీతేలలో వచ్చిన ఈ సీరియల్స్ అన్నీ కూడా ఎంత పెద్ద హిట్ అయినాయి తెలుసు. సో అలాంటి పెద్ద అంటే ప్రెస్టీజియస్ ఛానల్లో ప్రెస్టీజియస్ సీరియల్తో రాబోతున్నారు. మీకు విష్ ఆల్ ద బెస్ట్. అండ్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు మీ కన్నడలో ఎలా అయితే ఇప్పటి వరకు సినిమాలు చేశారంటారు, అలాగే ఈ సీరియల్తో మొదలైన మీ జర్నీ ఇక్కడ కూడా సినిమాల వరకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారు, సో అంటే కనిపిస్తుంది మీ ప్రభాస్ గారు అనగానే మీ ఫేస్లో ఒక ఫ్యాన్ మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ఆ రేంజ్ వరకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆయన యాక్ట్ చేసే రేంజ్ వరకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. యా.